ఇచ్చిన శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ఎన్ని వేల స్తుతులు చెల్లించినా కూడా అది తక్కువే. మన జీవిత కాలం అంతా కూడా ఆయన కీర్తించినా ఇంకా మనము రుణస్థులుగానే మిగిలిపోతూ ఉంటాము. ఆయన కోరుకునేది మన ఆత్మ ఒక్కటే. నువ్వేమి ఇచ్చినా కూడా సరిపడదు. నీ ఆత్మతో మన ఆల్టర్ పైన రాయబడ్డది, ప్రభువు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారిగా ఉండాలి. ఆత్మతో ఆరాధిస్తే చాలు, దేవుడు సంతోషిస్తాడు. కానీ పెదవులతో ఆరాధన చేసే స్థితి కలిగి ఉండకూడదు. ఈ పరిశుద్ధ మందిరంలో స్తుతి ఆరాధన ద్వారా మనందరం ఆత్మపూర్ణులుగా నింపబడ్డాం. పాటల ద్వారా, విజ్ఞాపనల ద్వారా, అన్ని అంశాల్లో అంటే మన ఆత్మచేత నింపబడి ఉన్నాం. ప్రియ సహోదరులారా, మీ కొరకు మనందరం కూడా ఆత్మలో దేవుని ఆరాధించాలని ఆశతో సౌండ్ ప్రూఫ్ చేయించుకున్నాం. ఇప్పుడు మీరు ఉర్దూలో ఏమంటారు, దిల్ ఖోల్కే గావ్ అంటే మనసు విప్పి పాడండి అంది. అందుకొరకు ఒకవేళ మనకి సౌండ్ రిస్ట్రిక్షన్ ఉంటే అంతగా ఆత్మలో ఆనందించకపోయి ఉండేవారు. కానీ ఈ యొక్క గొప్ప తరుణం, శ్రేష్టమైనటువంటి మందిరాన్ని ఆవరణం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక మీరు మీ హృదయాలు తెరిచి దేవుని ఆరాధించాలి. అవును, క్రీస్తునందు ప్రియ సహోదరులారా, ఈ శ్రేష్టమైన తరుణము దేవుడు మీకు అనుగ్రహించాడు ఈ మందిరంలో. మరి ఒకవేళ మీరు ఇంటి దగ్గరే ఉండిపోతే ఇలాంటి తరుణం మీకు వచ్చి రాకపోవచ్చు. కనుక ఉన్నంతసేపు కూడా మీ ఆత్మల్ని దేవుని కొరకు ఐక్యపరచండి. ఏకాగ్రతతో దేవుని ఆరాధించడానికి సిద్ధపడండి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 29 నుంచి 37 వరకు మనం చదువుకున్న వాక్య భాగము తెరిచి ఉంచండి. ఒక మారు చిన్ని ప్రార్థన చేసి ముందుకు వెళదాం. దేవాతి దేవుడు ఈరోజు వాక్యంతో నాతో మాట్లాడాలి ప్రభువా, నాతో మాట్లాడండి అని మీరు అడగండి. అడిగితేనే అమ్మాయిన అవ్వ పెట్టదనేది సామెత ఉంది. ఆ ప్రకారంగా మీరు ఇక్కడ ఆత్మపూర్ణులై ఉన్నాము. నీవు ఆత్మలో దేవుని అడుగు. దేవా, నాకు ఆహారం పెట్టు, ఆకలి, వాక్యం అనే ఆకలితో నేనున్నాను, నువ్వు వడ్డించు ప్రభు అని మీరు ప్రార్థన చేయండి. సర్వశక్తిమంతుడా, దయామయ, ఈ మధ్యాహ్న సమయంలో నీ పరిశుద్ధ మందిరంలో నీ పరిశుద్ధ వాక్కుని నాయన ధ్యానం చేయడానికి వెళ్తూ ఉండగా, అయ్యా నీ ఆత్మచేత నింపండి నాయన, ఇంకా నింపండి నాయన, ఇంకా నింపండి, కొలత లేని ఆత్మచేత నింపండి నాయన. నీ వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా నీ వాక్యంలో నుంచి మధురమైన స్వరము మేము వినగలగాలి ప్రభా. నీవు మాట్లాడితే అది రుచిగా ఉంటుంది నాయన. అలాంటి స్వరంతో మమ్మల్ని అందరినీ పులకరింప చేయండి, ప్రేరేపణ చేయండి. వాక్యం చేత హెచ్చించండి, ఆదరించండి, నడిపించండి నాయన. వాక్యమైన దేవా, నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించి నిజ రక్షకుడు యేసుని మేము వెంటాడే కృప మాకు దయచేయమని మాట్లాడుచున్న నా స్వరానికి, వినుచున్న ఆత్మలకి నీ ఆత్మ కావలించి మహిమ మీరు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరులారా, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 29 నుంచి 36 వచనాల్లో ఉన్న కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. నేను ఈ మాటలు పలికిన మాటలు పేతురు పలుకుతున్న మాటలు. ఆ రోజు యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్లిన తర్వాత ఆయన శిష్యులు మరికొంతమంది విశ్వాసులు కూడి ఒక చోట ప్రార్థన చేస్తూ ఉండగా ఆ స్థలం అంతా కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత పేతురు, శిష్యుడైన పేతురు మాట్లాడుతున్న మాటలు, మరికొన్ని విషయాలు మనం ఈ రోజు నేర్చుకోబోతూ ఉన్నాము. చూడండి, 29వ వచనంలో ఏం రాయబడింది? సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడుచున్నాను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. మాట్లాడవచ్చును. చదవండి. సహోదరులారా, మూల పురుషుడకు దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండను గనుక అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు ఆయన డిస్క్రైబ్ చేస్తున్నాడు. దావీదుని గురించి నేను చాలా మాట్లాడతాను కూడా, బికాస్ ఐ నో ప్రెటీ వెల్, నాకు బాగా తెలుసు దావీదుని గురించి అని అంటున్నాడు పేతురు భక్తుడు. అయితే
ఆ దావీదుని ఎత్తి పట్టుకుంటూ ఆ దావీదు అంశాన్ని చెప్పుకుంటూ ఆయన మహత్తరమైన సత్యాన్ని పేతురు అక్కడ ప్రజలకి తెలియజేస్తున్నాడు. దావీదునే మాట్లాడుతున్నాడు. దావీదు టాపిక్ ఎత్తుకుంటూ ఆయన హృదయ అంతరంగంలో ఆయన చెప్పవలసిన వ్యక్తి యేసు. ఆ యేసుని గురించి హైలైట్ చేయడానికి ఆయన సిద్ధమవుతా ఉన్నాడు. అక్కడ ప్రజలు వ్యతిరేకత రాకుండా ఉండాలని ఫస్ట్ గా దావీదుని గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఎంత చక్కగా రాశాడో చూడండి. నేను దావీదుని గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను. ఐ నో ప్రిటీ వెల్, నాకు బాగా తెలుసు అని అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన సమాధి మన మధ్యన ఉన్నది, ఇంతవరకు మనకి తెలుసు. కానీ ఆ తర్వాత విషయంలో ఆయన మరొక అంశాన్ని తీసుకురాబోతున్నాడు. తర్వాత చదువుకుందాం. అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకరిని కూర్చుండబెట్టుదును. చూడండి, అతని గర్భఫలంలో నుండి ఒకరిని సింహాసనం మీద కూర్చుండబెట్టుదును అని ఆ అంశాన్ని ఆయన లేవనెత్తుతున్నాడు. అంటే దావీదు ఒక సాధారణ మనిషి, ఆయన మన మధ్యన జీవించాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి మన మధ్యన ఉన్నది. ఆయన గర్భఫలంలో ఒకరిని సింహాసనం మీద కూర్చోబెడతాను అని దేవాది దేవుడు మాట్లాడినాడు. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎంత బాగా ఇస్తున్నాడో చూడండి పేతురు. అలా ఇచ్చిన తర్వాత దానికి ఏంటంటాడు అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఒట్టు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి. ఆమేన్. దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు. దావీదుకి ప్రామిస్ చేశాడు దేవుడు, నీ గర్భఫలంలో నుంచి ఒక రాజు వస్తాడు, ఆయన శాశ్వత కాలము పరిపాలన చేస్తాడు అనే ఆ వాగ్దానాన్ని ఇక్కడ పేతురు భక్తుడు ఎత్తిపట్టి చూపిస్తా ఉన్నాడు. ఆ రూమ్ లో పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలందరి మధ్యన ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, మనందరికీ తెలుసు ఆ దావీదు యొక్క గర్భఫలము ఎవరు వచ్చారు, మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు వచ్చాడు. కానీ ఆయన ఎంత చక్కగా డిస్క్రైబ్ చేసుకుంటూ తీసుకుని వచ్చాడో టాపిక్ ని చూడండి. కింద చదువుకుందామా? క్రీస్తు పాతాళంలో విడువబడలేదని ఇక్కడి నుంచి డీప్ గా మాట్లాడుతున్నాడు. దావీదు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన సమాధి మన మధ్యన ఉన్నది. అంటే సమాధిలో ఆయన నథింగ్ బట్ దావీదు కుళ్ళిపోయాడు, దావీదు యొక్క శరీరం కుళ్ళిపోయింది, నథింగ్ బట్ అది చెప్పటం లేదు. కానీ ఆయన సమాధి మన మధ్యన ఉందని చెప్పాడు. సరే, ఇక్కడ ఆయన గర్భఫలం నుంచి వచ్చిన వ్యక్తిని క్రీస్తు పాతాళంలో విడువబడలేదు. ఎంత మంచి మాట చెప్తున్నాడు. క్రీస్తు చనిపోయాడు, శరీరపరంగా చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, కానీ ఆయన శరీరము పాతాళంలో విడువబడలేదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని. ఆమేన్. దావీదు ముందుగా తెలుసుకున్నాడు. ఇంత ఇంటలెక్చువల్ పర్సన్ చూడండి. దావీదు తన గర్భఫలంలో రాబోయే కుమారుడు విషయమై, రాజు విషయమై ఆయన ముందుగానే ఫోర్కాస్ట్ చేసుకుంటున్నాడు, ముందుగానే ఆయన దృష్టించాడు, ఆయన ఆ యొక్క దృశ్యాన్ని చూశాడు. అందుకని అంటున్నాడు, ఎప్పుడండి దావీదు రాసిన కీర్తనాకారుడు 16, 10 11 వచనంలో ఈ మాటలు రాస్తా ఉన్నాడు. ఒకవేళ వీలుంటే అది కూడా తీస్తుందండి. కీర్తన 16 అధ్యాయము 10, 11 వచనాల్లో ఆ యొక్క రిఫరెన్స్ రాసి పెట్టాడు. ఎప్పుడు రాశాడు అది? క్రీస్తు పూర్వము దగ్గర 1000 నుంచి 1500 సంవత్సరాల మధ్యన యెహోవా నిరంతరము రాజయ్య ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనుల నశించిపోయిరి. 16, 10, 11 వచనాలు చూడండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, కుళ్ళు పట్టనీయవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. ఆమేన్. ఆమేన్. చూసినారండి ఎంత చక్కగా ఫోర్కాస్ట్ చేశాడో చూడండి. ఎంత దివ్య దృష్టితో దావీదు కీర్తన రాసుకుంటున్నాడు అంటే, నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టవు, నీ పరిశుద్ధిని ఆత్మ భూగర్భంలో విడిచిపెట్టవు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు రాకడ గురించి 1000 నుంచి 1500 సంవత్సరాల బీసీ, బిఫోర్ క్రైస్ట్ ఆయన ఫోర్కాస్ట్ చేసి రాసుకున్నాడు. ఆ మాటలు ఈ పేతురు భక్తుడు బాగా ఎరిగి, నేను దావీదు గురించి చాలా మాట్లాడగలను. అయితే దావీదు ఒక మనిషిలాగా జన్మించాడు, ఆయన చనిపోయాడు, ఆయన సమాధి ఇక్కడ ఉంది. కానీ ఆయన గర్భంలో నుంచి వచ్చిన రాజు ఆయన కుళ్ళు పట్టలేదు, ఆయన ప్రాణం సమాధిలో విడిచిపెట్టబడలేదు. ఆ తర్వాత ఆయన పునరుద్ధరణ నుంచి కూడా చెప్తున్నాడు చూడండి.
దావీదు ముందుగా తెలుసుకుని ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు ఆయన దావీదు ముందుగా తెలుసుకొని తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గూర్చి చెప్పాను. ఆమేన్. ఆయన పునరుద్ధానాన్ని గురించి చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, రిజరెక్షన్ ఆఫ్ ద క్రైస్ట్, పునరుద్ధానుడైన క్రీస్తుని గురించి దావీదు ముందుగానే గ్రహించాడు. ఎంత గొప్ప ఇంటలెక్చువల్ పర్సన్ చూడండి దావీదు. అయితే ఆ దావీదు గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. దావీదు నార్మల్ మనిషిలాగానే చనిపోయాడు. అయితే ఇంకా ఆత్మసత్యం ఇంకా మాట్లాడుతా ఉన్నాడు. కింద చూడండి 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. పేతురు అంటున్నాడు, ఈ యేసుని దేవుడు లేపాడు. ఇది మేమందరం కూడా విట్నెస్ చేసినాం, ప్రత్యక్ష సాక్షిగా మేము చూసాం అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ తర్వాత కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఇప్పుడు కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ ఎక్కడ కనుకుంటున్నారు అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన అభిషేకించాడు. యేసుక్రీస్తును అభిషేకించి ఆయన ద్వారా ఇప్పుడు మన మధ్యకు ఆయన పరిశుద్ధాత్మను పంపి ఉన్నాడు అని పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వండర్ఫుల్ కాన్వర్జేషన్ పేతురు మాట్లాడినాడు. ఎంత ఆశ్చర్యకరం! ఎందుకంటే అప్పటి వరకు భూమి మీద ఏ వ్యక్తి కూడా అలాంటి భాషలు గాని ప్రవచనాలు గాని ఏమీ జరగలేదు. వీళ్ళ ఆ యొక్క సంఘటన చూసేటప్పటికి ఇదేదో కొత్త ఎక్స్పీరియన్స్ లా ఉంది అని ఆ రూమ్ లో ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు, గదిలో ఉన్న వాళ్ళు. బయట వాళ్ళు అనుకుంటున్నారు పట్టపగలే వీళ్ళేదో మద్యం తాగేసి గొంతలేస్తున్నారని బయట వాళ్ళు అనుకున్నారు. ఈ రెండు ఎక్స్పీరియన్స్ మధ్యన పేతురు వాళ్ళని కౌన్సిల్ చేస్తా ఉన్నాడు. వాళ్ళని మంచిగా అర్థం చేసేట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. దావీదుని గురించి ఎత్తుకున్నాడు, దావీదు కుమారుని గురించి ఎత్తుకున్నాడు. ఆయన చనిపోయినా ఆయన శరీరం కుళ్ళిపోలేదు, ఆయన ఆత్మ విడవబడలేదు. ఆయన అభిషేకించబడి ఆయనకు పరిశుద్ధాత్మ అనే ఆ వరాన్ని నింపినాడు. ఆ వరాన్ని మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూసామని చెప్పి పేతురు ఆ యొక్క ప్రజలకి చెబుతా ఉన్నాడు. ఇంకా మాట్లాడుతున్నాడు దావీదు. చూడండి 34 వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు. అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. చూస్తున్నారండి, నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను. ఆ మాట దగ్గర నేను ఇరక్కబడ్డాను, నేను అడ్డం పడ్డాను. నేను ఎంత ట్రెమెండస్ గా మాట్లాడుతున్నాడో చూడండి. దావీదు చనిపోయాడు, అక్కడ భూమిలోనే ఉండిపోయాడు. కానీ ఆయన గర్భఫలం వచ్చినటువంటి ఈయన కుమారుణ్ణి హెచ్చించాడు. ఆయన పునరుద్ధారుడై ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధుని కుళ్ళు పట్టనేవు, ఆయన ఆత్మను భూగర్భంలో విడవనీయలేదు అని ఈ మాటలు చెప్పి ఆయన రిజరెక్షన్ గురించి మాట్లాడిన తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన శత్రువులను తన పాదపీఠం కింద పెట్టినంత వరకు కూడా నీవు నా కుడిపార్శ్వన కూర్చుందువు, ప్రభువు నా ప్రభుతో చెప్పాను. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ద మోస్ట్ అండ్ వాల్యుబుల్ మీనింగ్ అక్కడ దాగి ఉన్నది ఏంటంటే, అక్కడ దావీదు దర్శనంలో చూస్తున్నాడు, ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు వస్తాడు. ఆయన వచ్చిన తర్వాత లోకంలో ఉన్న పాప జనాంగాన్ని రక్షిస్తూ, సైతాను శక్తుల్ని బంధిస్తూ, సైతాను క్రియల్ని ఆయన పాదపీఠం కింద పెట్టేంత వరకు ఈ ప్రభువు యేసుక్రీస్తు ప్రభు పక్కన కూర్చుంటాడు అని నా ప్రభువుతో చెప్పాను. మీరు చదవండి అమ్మా, కాస్త మనసు పెట్టి చదవండి వాక్యాన్ని. ఎంత బాగా రాశాడో, ఎంత బాగా రాస్తున్నాడంటే, అంటున్నాడు శత్రువులను తన పాదపీఠం కింద పెట్టేంత వరకు ఆ ప్రభువు పక్కన కుడిపార్శ్వంలో కూర్చుంటి ఉందువు అని నా ప్రభువుతో చెప్పినని దావీదు మాట్లాడుతా ఉన్నాడు. ద మీనింగ్, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే సైతాను శక్తిని లయపరచడానికి, అలానే పాపులను రక్షించడం కొరకు వచ్చాడు. అయితే ఈ యొక్క క్రియ జరిగేంత వరకు తండ్రి కుడి పార్శ్వం కూర్చుంటున్నాడు యేసయ్య.
ఎప్పుడైతే ఈ ఈ యొక్క చరిత్ర ఈ యొక్క యుగాంతమైందో అప్పుడు యేసుక్రీస్తు తండ్రి పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. అది మీకు అంత తొందరగా అర్థం కాదు. ఈ ప్రపంచ యూనివర్స్ మొత్తం వానిష్ అయినప్పుడు ఆ కుమారుడైన యేసుక్రీస్తు కుడిపార్శ్వన కూర్చున్న యేసుక్రీస్తు తండ్రిలో ఐక్యమైపోయి ఒక్కడే వన్ గాడ్ అయిపోతాడు. అప్పటి వరకు నువ్వు రైట్ సైడ్ కూర్చోమని దావీదు ఫోకస్ చేస్తున్నాడు. చూశాడు, ఆయన దర్శనం చూశాడు. యేసుక్రీస్తు రాలేదు. దావీదు తర్వాత 14 వంశాలు ఉన్నాయి. 14 వంశాలు దావీదు చూసేసాడేమో దర్శనంలో. ఆ 14 వంశం తర్వాత 14 వంశాలంటే 14 పితరులు తాతలు గడిచి 14 ఫాదర్ కి పుట్టినటువంటి వాడు యేసుక్రీస్తు. ఈ ఇంత జనరేషన్ జరిగిన ఆ చరిత్ర అంతా ఆయన చూసేసి ఆయన చనిపోవటము, ఆయన సమాధిలో విడవడకుండా లేవటము, ఆయన వెళ్లి కుడిపార్శ్వన కూర్చోవటం, ఇవన్నీ కూడా ఫోర్కాస్ట్ చేసి అంటున్నాడు, శత్రువులు పాలపీట పెట్టేంత వరకు నువ్వు నా కుడిపార్శ్వన కూర్చుంటావు అని దావీదు పలుకుతా ఉన్నాడు. ఆ మాట అంటమే కాకుండా అక్కడ ఒక మంచి మాట అంటున్నాడు, ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. హల్లెలూయా. అఫ్ కోర్స్ మీకు అర్థమై ఉంటది, కానీ ఆ మాట చదువుతుంటే ఎంత గగుర్పాటు వస్తుందో చూడండి. ప్రభు అంటే ఎవరు? లార్డ్, దేవుడు. ప్రభు అంటే దేవుడు. దేవుడు నా ప్రభుతో చెప్పాను అంటే దావీదు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడు? ప్రభు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇంత మంచి మాట. అంటే దావీదు తన గర్భంలో వచ్చిన కుమారుడు మనవడా అంటలేదు, మామూలు మనిషిలాగా తీసుకోలేదు ప్రభువుని. నా ప్రభువు అంటే పరలోకమున్న ప్రభువు ఈ ప్రభువుతో చెప్పాడు, నీవు ఇక్కడ కుడిపార్శ్వన కూర్చుంటావు అప్పటి వరకు అని. ఆ మాటలు దావీదు ఫోర్కాస్ట్ చేసి ముందుగానే పలికేసినాడు. అది పేతురు భక్తుడు వివరిస్తున్నాడు. ఎంత చక్కగా వివరిస్తున్నాడో చూడండి. ఆ గదిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఫుల్లీ ఫిల్డ్ హోలీ స్పిరిట్ పర్సన్స్, ఆత్మచేత నింపబడిన ప్రజలున్నారు. వారి మధ్యన ఈ వాక్యం చెబుతుంటే అబ్బా ఎంత ట్రెమెండస్ గా పనిచేసి ఉంటుందో. నాకు తెలిసి ఆ గదిలో ఉన్న 120 మంది కూడా సంపూర్ణ సేవకు సమర్పించుకుని ఉంటారు. అంత బలమైన వాక్యం అక్కడ చెప్తున్నాడు. నా ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. పరలోకముందు నా ప్రభువు, నా ప్రభువు అంటే దావీదు కుమారుడైన యేసుక్రీస్తుతో చెప్పినని అక్కడ రాస్తూ ఉన్నాడు. ఇప్పుడే మనం ప్రార్థనలో విన్నాం, సీతలమ్మ ప్రభువా ఎన్నిసార్లు వల్లించిందో, నా ప్రభువా. అది కూడా నేను వింటున్నా ఉన్నాను నేను. అవును, ఈరోజు ప్రభువుని గురించి మాట్లాడుకుందాం. ప్రభు గురించి చెప్పాలి. నేను మనందరి నోరులో ప్రభువుని పలకరించాలి. అదే వాక్యము మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ప్రభువు నా ప్రభువుతో పలికెను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత 36వ వచనం చదువుకున్నాం. మీరు సిలువ వేసిన చూడండి, ఇంకా అంత మాత్రం విడిచిపెట్టలేదు ఆయన. పేతురు ఇంకా పట్టుకున్నాడు వాళ్ళని. ఎలా అంటున్నాడు చూడు, మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుక్రీస్తుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. హల్లెలూయా. ఎవరు యేసుక్రీస్తుని అపాయింట్ చేస్తున్నారు? పరలోకమందున్న తండ్రే రికమెండ్ చేస్తున్నాడు. యేసుక్రీస్తుగాను ప్రభువుగాను ఈయన నియమించారు. ఈయన మీరు సిలువ వేశారు. ఆ సిలువ వేసిన ఈయన్నే తండ్రిగా, క్రీస్తుగాను ప్రభువుగాను నియమించును అని రాస్తూ ఉన్నాడు. అయ్యా ప్రియ సహోదరులారా, ఆనాడు రూమ్ లో కూర్చున్న సహోదరులే కాదు, ఈ రోజు మందిరంలో కూర్చున్న మనము కూడా యేసు క్రీస్తుని ఎలా పిలవాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువుగా అపాయింట్ అయినాడు. ప్రభువు పరలోకమందున్నాడు. యేసుక్రీస్తు కూడా ప్రభువుగానే అపాయింటెడ్, ప్రభువుగా నియమించబడ్డాడు. తర్వాత అంటున్నాడు, ఇది ఇశ్రాయేలీయుల వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఆమేన్. ఇది ఇశ్రాయేలీయుల ప్రజల వంశమంతా కూడా రూఢిగా తెలుసుకోవాలని ఆయన పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్య భాగం చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, దేవా ఇశ్రాయేల్ ప్రజలకే కాదు, నువ్వు సర్వమానవాళికి ప్రభు. అది సర్వమానవాళి తెలుసుకోవాలి. ఈ రోజు ప్రభు అనే మాట ఒక ఇశ్రాయేల్ ప్రజల కొరకే కాదు, ఈ భూమండలంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా యేసు క్రీస్తుని ప్రభువుగా పిలిచి తీరాలి అని నాకు కాంక్షతో ఈ వాక్యాన్ని నేను సిద్ధపరిచి ఉన్నాను. అవును ప్రియ సహోదరులారా, యేసు క్రీస్తు అంటే ప్రభువు. ఇక అందులో ఏ విధమైన డౌట్ లేదు.
ఇదే ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులను ఎవరైనా కూడా అపాయింట్ చేస్తే ఒక కలెక్టర్ అపాయింట్ చేయొచ్చు, ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు అపాయింట్ చేయొచ్చు కదండి. కానీ పరలోక ముందున్న ప్రభువు యేసు క్రీస్తుని ప్రభువుగా అపాయింట్ చేశాడు. యేసు క్రీస్తుగా అపాయింట్ చేసినారు. ఆయన అపాయింటెడ్, హీ వాజ్ అపాయింటెడ్ యాజ్ ఎ లార్డ్. దేవునిగా, ప్రభువుగా ఆయన అపాయింట్ చేయబడ్డాడు. ఆయనకి వర్క్ ఇచ్చినారు, పని ఇచ్చినట్టుగా మనం ఈ మాట ఇశ్రాయేలీల ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని రూఢిగా చెప్తున్నాను అంటున్నాడు పేతురు. ఈరోజు ఈ ప్రభు యేసు క్రీస్తుని గురించి మనము సర్వమానవాళి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా యేసు క్రీస్తు ప్రభువుగా, పరలోకమున్న ప్రభు ఆయన్ని నియమించాడు అని ఆ గొప్ప సత్యాన్ని ఈరోజు మనందరము తెలుసుకోవాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యంలోని భాగము ప్రభువుని గురించి నేర్చుకోబోతున్నాం. చాలా పులకరించిపోయినా నేను ఆ వాక్యం చదివిన తర్వాత. అంటే అఫ్ కోర్స్ చాలా సార్లు మనం బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ స్ట్రక్ చేపిస్తాడు. అంటే ఇరుక్కుపోయిన తర్వాత అక్కడి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తా. బయటికి రావాలంటే ఆ వాక్య సత్యాన్ని నేను ధ్యానం చేయాలనే ఆశతో సిద్ధపడుతూ ఉంటాను నేను. సరే, ఈరోజు కొన్ని విషయాలు ప్రభుని గురించి నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటి మాట అపోస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. 10:36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆమేన్. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కొందరిగా, సర్వమానవాళికి. ఇక్కడ దావీదు అన్నాడు, పేతురు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలందరూ రూఢిగా తెలుసుకోవాలన్నారు. ఇప్పుడు చూడండి మోడిఫై అయిపోతుంది. ఎలా మోడిఫై అయిపోయిందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, సర్వ మానవాళికి ఆయన ప్రభువుగా ఉన్నాడు. కొంతమందికి ఆయన ప్రభువుగా లేడు. సహోదరి సహోదరుడా, ప్రతి whoever born on the earth, ఎవరు భూమి మీద జన్మించిన ప్రతి వారు కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా స్వీకరించాలి. అంతే. యేసుక్రీస్తు అందరికీ ప్రభువుగా ఉన్నాడని అక్కడ మాట రాయబడుతుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ప్రభువులకు ప్రభువుగా ఈరోజు మన మధ్యకు ఆయన సంచరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యము 2:25వ వచనంలో చూడండి. 2:25వ వచనం. ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆమేన్ అని అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువుని నేను చూచుచున్నాను. హల్లెలూయా. ప్రభువుని చూచుచున్నాను అంటున్నాడు దావీదు. నేను ఎల్లప్పుడూ నా కళ్ళ ఎదుట ప్రభువుని చూస్తున్నాను అంటున్నాడు. ఎంతగా ఆయన ప్రభువుని హెచ్చిస్తున్నాడో చూడండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అక్కడ దావీదుకి కూడా ఆయన ప్రభువు. ఒరిజినల్ గా చెప్పాలంటే దావీదు ముని మనవడు, కానీ ఆయన అలా పిలుచుకోవట్లేదు. యేసుక్రీస్తుని ప్రభువుగా ఆయన పిలుచుకుంటున్నాడు. నేను ఎప్పుడు కూడా ఆయన కళ్ళ ఎదుట నేను చూస్తూ ఉన్నానని ఆయన రాస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు మనందరికీ ప్రభువుగా ఉన్నాడు. ఆయన కొంతమందికే ప్రభువుగా ఉన్నాడని అపోహపడుతున్నారు ప్రజలు. ఆ అపోహపడే ప్రజలు ఈ వాక్యం ద్వారా వారు రక్షణలోనికి నడిపించబడాలని నేను ఎంతగానో కాంక్షిస్తూ ఒక 7 విషయాలు నేను ముందుకి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. ఒక 7 వ్యక్తులు, యేసుక్రీస్తుని ప్రభువుగా పిలిచినటువంటి 7 వ్యక్తుల్ని మీ మధ్యకు తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా పేతురు. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో పేతురు యేసుక్రీస్తుని ఏమని పిలుస్తున్నాడో చూడండి. ఒకసారి చదువుకుందాం. 5:8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను ఒప్పుకుంటున్నాడు. ఇదొక సంఘటన జరిగింది. అక్కడ పేతురు చేపలు పడుతున్నాడు, వల వేశాడు. ఎంతసేపటికి చేపలు పడలేదు. యేసుక్రీస్తు వారు వచ్చారు, ఈ పక్కన వల వేయవయ్యా అన్నారు. వల వేశాడు. వేసిన తర్వాత లాగలేనన్ని చేపలు పడినప్పుడు అప్పుడు పిచ్చెక్కిపోయింది పేతురికి. చేపలు పట్టే మహా స్కిల్డ్ పర్సనే మెంటల్ అంటే ఒకలాంటి స్థితికి వచ్చి ఆ చేపలు ఆ వలలు అక్కడ పడేసి ఎక్కడ సాష్టాంగపడ్డాడు? ప్రభు యేసుక్రీస్తు పాదాలలాగే సాష్టాంగపడి ఏమని అంటున్నాడు? ప్రభువా నేను పాపాత్ముడిని, నువ్వు నన్ను విడిచిపెట్టుకో అంటున్నాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా,
ఇఫేట ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీకు ప్రత్యక్షమై ఉంటాడు, ప్రత్యక్షం అవుతున్నాడు. ఆయన సత్యాన్ని నువ్వు గ్రహించిన వాడివైతే ఇమ్మీడియట్ గా నీవు పేతురు మాదిరిగా ఆయన పాదాల దగ్గర పడి, ప్రభువా ఇంత గొప్ప మార్వలెస్ ప్రభువు నువ్వు నాకున్నావు, నేను పాపాత్ముని ప్రభువా, నేను నీ యొక్క పవిత్ర స్థితికి నేను తగిన వాడిని కాను అని ఒకవేళ నువ్వు ప్రశ్న వేసుకుంటే డెఫినెట్ గా ఈ రోజు ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా. అవును సోదరి సోదరుడా, పేతురు ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడో చూడండి. ఆయన చేపలు అక్కడ పడేశాడు, వాళ్ళు అక్కడ పడేశాడు, ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడంటే ఇంత మహత్తరమైన వ్యక్తి, అప్పటి వరకు యేసుక్రీస్తు గురించి అంతగా తెలియదు ఆయనకి, కానీ ఆయన అక్కడ పాదాల దగ్గర పడి వెంటనే యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు, ప్రభువా నన్ను విడిచిపెట్టుకో, నేను పాపాత్ముడను. ఆయన పరిశుద్ధుడని గుర్తించేశాడు. ఆయన నోటి మాట ద్వారా సమస్తం జరుగుతుందని గ్రహించేశాడు. వెంటనే ఆ చేపలను అక్కడ పడేశాడు, వాళ్ళని అక్కడ పడేశాడు, ఒప్పుకుంటున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టుకో అంటున్నాడు. బికాస్ పరిశుద్ధుడైన ప్రభువు పక్కన పాపులమైన మనం నిలబడాలంటే షేక్ అయిపోతాం. వీ కాంట్ స్టాండ్ బిఫోర్ గాడ్ బికాస్ వీఆర్ సిన్నర్స్. మనం పాపులు, మనం ఆయన ముందు నిలబడలేము. దడ షేక్ అయిపోతాయి. ఏమండి, ఏదైనా కలెక్టర్ దగ్గరకో ఎస్ఈఎం దగ్గరకో పిఎం దగ్గరకు మనల్ని తీసుకెళ్లి బాబు ఒక మాట మాట్లాడాలంటే ఇట్టిట్ట ఉనుక్కుంటూ మాట్లాడతాం. ఎందుకంటే ఆయన పవర్ని బట్టి మనకి షేక్ వచ్చేస్తారు. సరే, ఇది లోక సంబంధమైన విషయం అనుకుందాం. కానీ ప్రభువు పరిశుద్ధుడు, మనము పాపులము, ఆయన పక్కన నిలబడటానికి ఏ అర్హత లేదు. అలాంటిది ప్రభు ఈ రోజు నిన్ను దర్శించాలని ఇష్టపడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఆర్ యు రెడీ? ఒప్పుకుంటావా? యేసుక్రీస్తుని పేతురు ఒప్పుకున్నాడు, ప్రభువా నేను పాపిని, నన్ను విడిచిపెట్టుకో అన్నాడు. ఈ రోజు నువ్వు కూడా నేను ఒక పాపిని అని ఒకవేళ ఒప్పుకుంటే ఆయన నీతో స్నేహం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ పాపపు స్థితిని తీసివేసి పవిత్రపరచటానికి ఆయన ఈ లోకానికి ప్రభువుగా వచ్చాడు. ఎస్, మనందరము కూడా ప్రభువుగా స్వీకరిద్దాం, మనందరి రాజుగా స్వీకరిద్దాం. పిలాతు ఏమన్నాడు, నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే అన్నాడు. కానీ నా రాజ్యం వేరు, నీ రాజ్యం వేరు. పిలాతు నువ్వు యు ఆర్ ద కింగ్ ఫర్ దిస్ వరల్డ్. నేను పరలోక సంబంధమైన ఆత్మ సత్యాల గురించిన ఆత్మలకు రాజును నేను అని పిలాతుతో మాట్లాడినాడు. ఆ రోజు పిలాతుకి ఏమర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఆ వాక్యం చదివిన తర్వాత నాకు ఏంటంటే అబ్బా ఎంత మంచిగా రిప్లై ఇచ్చాడు యేసయ్య అనుకున్నాను నేను. పిలాతు కింద పడిపోయి ఉంటాడు. అలానే ఈరోజు మన యేసు నా ప్రభువుగా నీవు అంగీకరించు. మందిరంలో కూర్చున్న మీరందరూ కూడా యేసుని ప్రభువుగా పిలుద్దాం. నన్నదర్, ఇంకెవరూ లేరు, ఒక యేసు మాత్రమే అలాంటిది ప్రభువుగా అపాయింటెడ్. పరలోకమందున్న తండ్రి ఆయనకి పోస్ట్ ఇచ్చాడు, నియమించాడు. కనుక ఆయన మనం ప్రభువుగా పిలుద్దామని మొదటి మాట నేను. అదే పేతురు మళ్ళా ఇంకొక చోట అంటాడు, మత్తయి సువార్త 14:28 వచనంలో ఆయన బోటు మీద వెళ్ళిపోతూ, ఐ మీన్ వాటర్ లో నడుస్తూ కిందికి దిగిపోతూ ఏమంటాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు అని అంటాడు. చదవండి. ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. చూడండి, నీవే అయితే ప్రభువా. అప్పటి వరకు కొంచెం పరిచయం అయింది యేసుక్రీస్తు గురించి. ఇక యేసుని కనపడినప్పుడల్లా ప్రభువాని పిల్లటం మొదలు పెడుతున్నాడు. సరే, అక్కడ నీళ్ల మీద నడిచిరావా అన్నాడు, నడిచి వస్తాడు, మునిగిపోతుంటే నన్ను ఆదుకో ప్రభు అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, పేతురు లాంటి తత్వం మనకే ఉంది. పేతురులాగానే మనం కూడా సాహసాలు చేస్తూ ఉంటాం. పేతురులాగానే గాలిని చూసి మునిగిపోతూ ఉంటాం మనం కూడా. కానీ ప్రభువును మాత్రం మర్చిపోలేదు. హల్లెలూయా. ప్రభువుని మాత్రం మర్చిపోలేదు పేతురు. ప్రభువా నన్ను కాపాడు. అది నీవే అయితే ప్రభువా నేను నీళ్ళ మీద నడుస్తానన్నాడు, నడిచాడు. మునిగిపోతుంటే మళ్ళా నన్ను కాపాడు అనే అంగలార్చాడు. మన జీవన యాత్రలో నువ్వు ప్రభువుని అంగలార్చిగా అడగాలి, నన్ను కాపాడు, నేను మునిగిపోతున్నాను, నేను లోకంలో గాలిని చూసి మునిగిపోతున్నాను, నువ్వు నన్ను లేవనెత్తు అని పిలిచే అటువంటి స్థితి మనం పొందుకున్నాం. పేతురు మాదిరిగా ఒక సర్వసాధారణ మనుషులు మనం. పేతురు ఏ విధంగా దేవుణ్ణి యేసుక్రీస్తుని ప్రభువుగా పిలిచాడో నీవు కూడా ప్రభువుగా పిలవడానికి సిద్ధపడాలని మొదటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవ మాట మత్తయి సువార్త 8:6 8 నేను పోయిన వారం మనం నేర్చుకున్న పాట భాగం అది.
ఒకసారి చదవండి 8వ అధ్యాయము 6వ వచనము 8వ వచనము. ప్రభువా ఆ. నా దాసుడు ఆమేన్. పక్షవాయువుతో మిగిలిన బాధపడుచు. ఆమేన్. కరెక్ట్. ఇక్కడ అది ఎవరు నేను గత వారమే నేను చెప్పాను. నేను శతాధిపతి. సో శతాధిపతి మంచి విశ్వాసము అని యేసుక్రీస్తు వారు ఆయన గొప్ప టైటిల్ ఇచ్చాడు. ఇలాంటి విశ్వాసం నేను ఇశ్రాయేల్ ప్రజల్లో చూడలేదు అన్న ఆ గొప్ప వ్యక్తి యేసు దగ్గర, ఆయన ఒక అన్యుడు, శతాధిపతి, యేసుక్రీస్తు పరిశుద్ధుడు. కానీ ఆ యొక్క పదవి కాంక్షతో యేసుని చూడలే. ఆత్మలో యేసుని చూసి అంటున్నాడు యేసుని, ప్రభువా నేను పాత్రుడను కాను, నేను అర్హత లేదు అని ఆయన తగ్గింపు చేసుకుంటున్నాడు. ఒక అన్యుడు యేసు క్రీస్తుని గురించి ప్రభువా అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, యేసు క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు, ఆయన వివేచన, ఆయన జ్ఞానము, ఆయన పవిత్రత, పరిశుద్ధత గ్రహింపు కలిగిన వాళ్ళు పిలుస్తారు ప్రభువా. అలాంటి స్టేటస్ మనం పొందుకోవాలి. యేసు క్రీస్తుని శతాధిపతి తన ఉద్యోగాన్ని బట్టి చూడలేదు, తన పేరు ప్రతిష్టను బట్టి చూడలేదు. ఈ లోకంలో చాలా మంది యేసు క్రీస్తుని గురించి వాళ్ళ యొక్క అహం అడ్డమొస్తుంది. యేసు క్రీస్తుని ప్రభువుగా పిలవటానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క స్థితిగతులను బట్టి యేసుని పిలవలేకపోతున్నారు. ఇక్కడ శతాధిపతి తన స్థితిగతిని చూడలేదు, కానీ యేసు క్రీస్తుని ఒక ప్రభువుగా ఆయన పిలుస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, గొప్ప విశ్వాసాన్ని యేసు ఎందుకన్నాడు? శతాధిపతి చాలా అంతరంగంలో యేసుక్రీస్తు గురించి బాగా నేర్చుకున్నాడు. అందుకనే వెంటనే కన్ఫెస్ అయిపోయాడు. తన దాసుడు మంచం మీద పడి ఉన్నాడు. పెరాలసిస్ ఇట్ ఈస్ నథింగ్ బిఫోర్ గాడ్. పెరాలసిస్ రోగం మీద అసలు యేసు ముందు నథింగ్. మనం యేసు దగ్గర ఒకసారి అడిగితే పెరాలసిస్ పారిపోద్దని అంత ధైర్యంతో ఉన్నాడు. అవును సహోదరి సహోదరుడు, మనం కూడా రకరకాల రోగాలతో పట్టుబడుతున్నాం, కానీ ప్రభు దగ్గర పెట్టలేకపోతున్నాం. హాస్పిటల్ చుట్టూ పరిగెడుతున్నాం. కొంత బలహీనత మన దగ్గరే ఉంది. కానీ ఈ శతాధిపతి యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా నా దాసుడు మంచం మీద పడి ఉన్నాడు, నువ్వు మాట మాత్రం చలివి అని ఎంత చక్కగా తగ్గించుకున్నాడో చూడండి. ఈ లోక సంబంధమైన హెచ్చింపులకు, లోక సంబంధమైన పదవులకు, లోక సంబంధమైన ఆతిథ్యాలు మనం అవసరం లేదు. యేసుని ప్రభువుగా మనం పిలుచుకున్నాం. శతాధిపతి ప్రభు అని పిలిచాడు. 8వ వచనం కూడా చూడండి. 8వ వచనం, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అగైన్ ప్రభువా అని పిలుస్తా ఉన్నాడు. ప్రభువా ప్రభువా ప్రభువా. మా శీతలమ్మ ప్రార్థనలో ప్రభువా ప్రభువా ప్రభువా. వన్ హూ నోటీస్ ద పవర్ ఆఫ్ జీసస్, దే విల్ కాల్ హిమ్ యాజ్ లార్డ్. ఆయన శక్తి సామర్థ్యాలు గుర్తించిన వాళ్ళు ప్రభు అని పిలుస్తారు. ఇక్కడ శతాధిపతి శక్తి సామర్థ్యాలు గుర్తించాడు ప్రభుని, యేసుక్రీస్తుని. వెంటనే ప్రభు అని పిలిచాడు. నా ఇంటికి రావడానికి పాత్రుడని కాననేసి ఒప్పుకున్నాడు. 3వ విషయంలోకి వస్తున్నా. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 59వ వచనంలో ఒక ప్రముఖ వ్యక్తి. ఇక్కడ నేను చెప్పే ప్రతి వ్యక్తులు కూడా ప్రముఖమైన వ్యక్తులు. వాళ్ళు పిలిచారు యేసుక్రీస్తుని ప్రభు అని. సరే, ప్రభువుని గూర్చి మొరపెట్టుచు యేసు, ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. స్టెఫెను మరణ పడక మీద ఉన్నాడు. స్టెఫెను చనిపోవటం సిద్ధంగా ఉన్నాడు. రాళ్లతో కొడుతున్నారు. అక్కడ ఏమంటాడు ఆయన? ప్రభువా నా ఆత్మని చేర్చుకో, తీసుకో. పాపం రాళ్లతో ఎంత భయంకర వేదన కలుగుతుందో చూడండి. ఒక్కొక్క రాయి వచ్చి పడుతుంటే ఎలా ఉంటదండి? ఇటు ఇది చెప్ప మీద, ఆ చెప్ప మీద, నెత్తి మీద, ఎద మీద రాళ్లు పడుతుంటే నొప్పిగా ఉంటది. గాయాలతో రక్తం కారుతూ ఉన్నాడు. ఆయన చేసిన తప్పేమీ లేదు యేసుక్రీస్తుని గురించి మాట్లాడినందుకు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభువా నేను ఇంకా ఉండలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను, నేను నా ఆత్మని తీసుకో అని యేసుకి అప్పగించుకుంటూ ఉన్నాడు. మరణ పరక మీద ఉన్నా కూడా యేసుని మరవని గొప్ప వ్యక్తి స్టెఫెను. ప్రియ సోదరి సోదరుడా, మనకి చిన్ని చిన్ని సమస్యలు రాగానే అదిరిపోతా ఉంటాం, బెదిరిపోతా ఉంటాం. జ్వరం వచ్చిందంటేనే బెదిరిపోతాం. కానీ ఇక్కడ స్టెఫెను మరణ పడకల్లో ఉన్నా కూడా ప్రభువుని మర్చిపోలేదు. ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభువా నా ఆత్మను తీసుకో, నేను ఇంకా తట్టుకోలేకపోతున్నానని ఆయన చెప్పాడు. నిజమే ప్రియ సోదరి సోదరుడా, స్టెఫెన్ లాంటి కష్టాలు వచ్చినా కూడా మనము ప్రభువుని మరవటానికి
వీలు లేదు. 4వ విషయానికి వస్తున్న అపోస్తలుల కార్యము 9:10 చదువుకుందాం. 9:10. దమస్కులో ఆ. అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. అననీయ అనే ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు ప్రభువు, చూడండి ఇక్కడ, ప్రభువు దర్శనమందు అననీయ అననీయ అని అతన్ని పిలవగా ఉమ్. అతడు ప్రభువా చూడండి, ఇదిగో ప్రభువా. నేనున్నానెను. ఆమేన్. అననీయ ఒక మంచి శిష్యుడు. ఆయనని ప్రభు పలకరిస్తా ఉన్నాడు. అననీయ అని పలకరించగానే ప్రభువా అని మాట్లాడుతున్నాడు. అప్పటికి యేసుక్రీస్తు వారు రావటము, ఆయన చనిపోయి సమాధి చేయబడటం, తిరిగి లేవటం, ఆ తర్వాత పౌలు భక్తుడు క్రైస్తవుల్ని యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళందరినీ కొట్టడం, ఇవన్నీ జరిగింది. ఈ ఫైనల్ స్టేజ్ లో ఆయన దమస్కు పట్టణానికి వెళ్లి పౌలు ఆ క్రైస్తవ బిడ్డలందరినీ కొట్టడానికి వెళ్తూ ఉండగా అక్కడ ఆయన దర్శనం చూసి కింద పడ్డాడు. పౌలు పడిన తర్వాత ఆయన కొరకు ప్రార్థన చేయటానికి అననీయ అనే శిష్యుడిని సిద్ధపరిచాడు దేవుడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంటున్నాడు, ప్రభువా, యేసుక్రీస్తు అంటున్నాడు, ప్రభువా. ఇంకా చాలా మాట్లాడినాడు. ఈయన క్రైస్తవ బిడ్డలు హింసించిన వాడే, ఈయన కొరకు నేను ప్రార్థన చేయనా? అప్పుడు దేవుడు అంటాడు అననీయతో, నేను చెప్పింది చెయ్యి, నువ్వు ప్రార్థన చేయి. ఈ పౌలు ఈ వ్యక్తిని, సౌలు అనే వ్యక్తిని నేను పౌలుగా మార్చి నా పరిచర్య కొరకు నేను వాడుకుంటానని ఆయన అననీయతో మాట్లాడినట్టుగా చూస్తున్నాం. ఒక శిష్యుడు, కాస్త కోస్తా తెలిసిన వ్యక్తి, అంటే పూర్తిగా యేసుక్రీస్తు గురించి తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తుకే జవాబు చెప్తున్నాడు, నేను ఈయన కొరకు ప్రార్థన చేయనా అంటున్నాడు. కానీ ఆ శిష్యుడు యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచాడు. సహోదరి సహోదరుడా, నిజమే, నేను ఏదో దైవభక్తిలో ఉన్నాను, నేను యేసు కంటే గొప్పవాడిని, అలాంటి హెచ్చరికలకు పోకూడదు. మనం దేవుడు ఏది చెప్తే అది చేయాలి. మిలాడ్, ఎస్ మిలాడ్, నేను చేస్తాను అని అనాలి. అననీయ ప్రభు అని చెప్పి అక్కడ పలికించినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. 5వ విషయానికి వస్తున్నాం. అపోస్తలుల కార్యం 22:10 చదువుకుందాం. 22:10. అప్పుడు ఆ. నేను ప్రభువా నేనేమి చేయవలనని అడగగా చూడండి, ఇక్కడ పౌలు మాట్లాడుతా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆ దర్శన అంతా భాగం అయిన తర్వాత యేసుక్రీస్తు వారి దర్శనంలో పౌలుతో మాట్లాడుతుంటే పౌలు అంటున్నాడు, ప్రభువా నీవు లేచి నేనేం చేయాలి ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అంటే అప్పటి వరకు చెప్పానుగా, క్రైస్తవ బిడ్డల్ని చంపడానికి వెళ్లి కంకణం కట్టుకుని పరిగెత్తూ ఉండగా ఆయన దర్శనం చూసి కింద పడి లేచిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారి దర్శనంలో అంటున్నారు, మాట్లాడుతుంటే పౌలు అంటున్నాడు, నేనేమీ చేయాలి ప్రభువా అని మాట్లాడుతా ఉన్నాడు. చూసినారండి, కరుడు కట్టిన పౌలు యేసుక్రీస్తుని ప్రభువా అని పిలవటం అక్కడ నేను చూస్తూ ఉన్నాను. నేను ప్రభు అని పిలుస్తున్నాడు. ఆయన ప్రభు అని పిలవటానికి ఆయనకి ఎంతో లోపల మార్పు జరిగింది. అంత క్రితం యేసుక్రీస్తు నమ్మిన బిడ్డల్ని శిక్షించేవాడు, కానీ ఇప్పుడు తెలుసుకున్నాడు, నేను చాలా తప్పు చేశాను నేను అని యేసుక్రీస్తుని వెంటనే ప్రభు అని పిలిచినాడు పౌలు భక్తుడు. మనం ఎంతమంది విషయాలు చెప్పుకున్నామండి. మొదటి విషయం, పేతురు యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచాడు. రెండోది, ఒక విశ్వాసి అయిన శతాధిపతి యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచాడు. మూడోది, స్తేఫేను ఆయన చనిపోయే సమయంలో కూడా యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచాడు. నాలుగోది, అననీయ యేసుక్రీస్తుని ప్రభు అని పిలిచాడు. ఐదవది, పౌలు యేసుక్రీస్తుని ప్రభువా నేనేం చేయాలని యేసుక్రీస్తుని ప్రభువుగా పిలిచాడు. ఇంకా అంత మాత్రమే కాకుండా పౌలు పత్రికల్లో యేసుక్రీస్తు ప్రభు అని సెవరల్ టైమ్స్ రాశాడు. సెవరల్ టైమ్స్. నేను అది రికార్డ్ చేస్తే బుక్ సరిపోదు. యేసుక్రీస్తుని ప్రభువుగా, మన ప్రభువును రక్షకుడు. మీకు నేను ఇక్కడ బల్ల ఎక్కిన వెంటనే మీకు ఇదే మాట చెప్తాను, మన ప్రభువును రక్షకుడు అని యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు. సో పౌలు సో మెనీ టైమ్స్ ఆయన లెటర్స్ లో రాస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు, ఆయన ద్వారా ఇది జరిగింది, యేసుక్రీస్తు ప్రభు అని సెవరల్ టైమ్స్ రాశాడు ఆయన. ఆ ఒక్కరోజు ప్రభు నేనేం చేయాలని మాట్లాడి ఊరుకోలేదు. తన పత్రికల్లో ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రజెంట్ చేసినట్టుగా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం.
6వ విషయానికి వస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో ఒక కుష్ఠరోగి, చదవండి. ఇదిగో ఉమ్. దృష్టిలోకి వచ్చి ఉమ్. ఆయనకు మొక్కి, ఉమ్. ప్రభువా, ప్రభువా, నీకు ఇష్టమైతే ఉమ్. నన్ను శుద్ధినిగా చేయగలవనెను. ఆమేన్. చూడండి, ఒక కుష్ఠరోగి, ఆయన అసలు సొసైటీలో ఫర్బిడన్ పర్సన్, త్రోసివేయబడిన వ్యక్తి. ఆయన యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువా, ఆ ప్రభు అనే మాటలోనే యేసువారు 100% మెల్ట్ అయిపోయాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థతపరచమని అనగానే కృష్ణుడిని పట్టుకుని నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్మన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని ప్రభు అని పిలిస్తే అది ఎంతగా హైయెస్ట్ ప్రైజ్ అని నేను చెప్పొచ్చు. హై ప్రైజ్, స్తుతించటం. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధం చేయమని ఆయన కుష్ఠరోగి మాట్లాడితే వెంటనే నువ్వు నాకు ఇష్టమైన శుద్ధుడు కమ్మని కుష్ఠరోగిని స్వస్థతపరిచినాడు. ప్రియ సహోదరులారా, మరి ఎన్నోసార్లు కుష్ఠరోగు గురించి ఎగ్జాంపుల్ చెప్పుకుంటాం, మాట్లాడుతూ ఉంటాం. కానీ కుష్ఠరోగి అంతరంగంలో ప్రభు యేసుక్రీస్తుని ప్రభువుగా పిలుచుకుంటున్నాడంటే ఎంత విలువ హైలైట్ చేసుకున్నాడో చూడండి. అవును సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తుని మనము ప్రభువుగా పిలవటానికి ఏ విధమైన సంశయం లేకూడదు. వెనకాడకుండా ఆయన పిలవాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది మరొక చోట యోహాను సువార్త 9:38 వచనంలో ఒక గురుడివాడు స్వస్థత పొందిన తర్వాత ఆయన యేసుక్రీస్తుకి ఎదురుపడితే వెంటనే కన్ఫెస్ అయ్యి ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, యోహాను సువార్త 9:38 వచనం చదువుకున్నాం. వాడు, ఉమ్. ప్రభువా, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. ఆ, అప్పుడు యేసు, ఉమ్. చూడని వారు చూడవలనని, Yes. చూచువారు గుడ్డివారు కావాలనని ఉమ్. అని తీర్పు నిమిత్తము ఉమ్. నేను ఈ లోకంలో వచ్చుతునని చెప్పాను. ఆమేన్. గురుడివాడు స్వస్థత పొందుకున్న తర్వాత ఆయన అంటే అక్కడ కాన్వర్సేషన్ మీకు తెలిసి ఉండాలి. నేను అంతా చెప్పుకుంటే పొడిగైపోతుంది. ఆయన స్వస్థత పడిన తర్వాత గుడ్డివాడండి యేసు ముట్టాడు, స్వస్థతపరిచాడు, కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారు కనపడలేదు, వెళ్ళిపోయారు ఎక్కడికో. ఈడిని సొసైటీ బైకాట్ చేసింది, గుడ్డివాడిని అంటే గుడ్డితనం నుంచి స్వస్థత పొందిన వ్యక్తిని. తర్వాత మళ్ళా యేసుని ఆ గుడ్డివాడిని ఫైండ్ అవుట్ చేసిండు, పట్టుకున్నాడు. వచ్చిన తర్వాత నువ్వు యేసుక్రీస్తుని ఎవరు స్వస్థపరిచారు నువ్వు చెప్తే అంటే ఎవరో చేశారన్నాడు. ఎవరో కాదయ్యా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న యేసుని అనగానే అప్పుడు గుడ్డివాడు ఏమన్నాడు, ప్రభువా, నేను నమ్ముచున్నాను, నువ్వు యేసువు, నువ్వు రక్షకుడు అని ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఒక జెంటల్ పర్సన్ ఎలా మార్పు చెందుతూ వచ్చాడో చూడండి. ఒక కామన్ పర్సన్ ఎలా మార్పు చెందుకుంటూ యేసే దగ్గరికి వస్తున్నాడో చూడండి. ప్రభువు అని సంబోధన చేశాడు. మీరు మనందరం కూడా జనరల్ పర్సన్స్మే. యేసు దగ్గరికి రావాలి, మార్పు చెందిన హృదయంతో రావాలి, పెదవులతో ప్రభువా, అదే ఇప్పుడు రాబోతున్నాను తర్వాత పాయింట్. అదే మనము మార్పు చెంది యేసుక్రీస్తుని ప్రభువు అని పిలవడానికి నేర్చుకోవాలి. కానీ మనము టెంపరరీ అంటే పెదవులతో పలికేటువంటి ఈ విషయము ఆయనకి ఇష్టం కాదు. చూడండి, మత్తయి సువార్త 7వ పాయింట్లోకి వస్తున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించు. ఆమేన్. ఇప్పుడు దాకా ప్రభు గురించి చెప్పావు కదా పాస్టర్ గారు, ఇక నుంచి నేను ప్రభు సంగీతం పాడతాను. నేను ప్రభువా 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 అని పిలిస్తే సరిపోద్ది అనుకుంటున్నారేమో. ప్రభు అని పిలుస్తూ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకానికి వస్తాడు. మర్చిపోకండి. 7వ మాట, నీవు నేను ఒక ప్రముఖ వ్యక్తులమే. నీవు నేను ఈ వాక్యం విన్నప్పటి నుంచి ఇంకా ప్రభువా ప్రభువా అని ఒక పాట పాడుతూనే ఉంటున్నావు. అలా కాదు, ఒట్టిగానే ప్రభు ప్రభు అని పిలక పరలోకమందున్న తండ్రి చిత్తము చొప్పున చేయువాడు పరలోకానికి వస్తాడు. సహోదరి సహోదరుడా, నీ అంతరంగంతో ప్రభువుని ప్రతిష్ఠించుకో, పెదవులతో ప్రతిష్ఠించుకోవద్దు. ఆయన నిన్ను పరలోకానికి తీసుకువెళ్లాలంటే ఒక 2-3 రిఫరెన్స్లు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. నేను ఎందుకంటే ప్రభువా అని పెదవులతో పలికే ఆయన చిత్త ప్రకారం చేయకుండా ఉంటే నువ్వు పరలోకానికి రావు. నువ్వు అంటావు రేపు పొద్దున్న తీర్పు దినానికి వెళ్ళిన తర్వాత ప్రభువా ఇదే సంగీతం మా పాస్టర్ గారు చెప్పారు, ఇదే పాట పాడుతూ ఉన్నాను నేను ప్రభువా అని, ఆయన నువ్వు నన్ను తీసుకెళ్ళవేంటి ప్రభువా అని అడగొచ్చు, అంటావు నువ్వు. అప్పుడు ఆయన అంటాడు, ఒట్టిగా ప్రభు పిలవటం కాదు, నా చిత్తము తండ్రి చిత్తము చొప్పున చేయువాడే వస్తాడని
ఆయన మాట్లాడతాడు. సరే, 2 రిఫరెన్స్ చెప్తారు. రోమిల రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో మళ్ళా రాస్తున్నాడు పౌలు భక్తుడు. చూడండి, 10:9 వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు ఉమ్. మృతులలో నుండి ఆయన లేపినని ఆ. నీ హృదయమందు విశ్వసించుని ఎడల ఆ. నీవు రక్షింపబడుదువు. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకో, మంచిది. తర్వాత ఆయన మృతుల్లో నుంచి తిరిగి లేచాడు అనే సత్యాన్ని నీ హృదయం వద్ద విశ్వసించాలి. డోంట్ ఫర్గెట్ ఇట్ హిస్ రిజరక్షన్. దావీదు మనం మొదటి మాటలు ఏం నేర్చుకున్నాం? దావీదు ఫోర్కాస్ట్ చేసుకున్నాడు, గుర్తించాడు. యేసుక్రీస్తు జన్మించాడు, ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు, ఆయన ఆత్మ భూగర్భంలో ఉంచలేదు అని ఆయన రిజరక్షన్ గురించి మాట్లాడాడు, పునరుద్ధరణ గురించి రాశాడు దావీదు. ఇక్కడ యేసుక్రీస్తుని ప్రభు అని పిలువు, అట్ ద సేమ్ టైం నీ హృదయంలో విశ్వసించాలి. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ రిజరక్షన్ క్రైస్ట్ నా దేవుడిగా నువ్వు స్వీకరించు. ఒట్టిగానే ప్రభువా అనుకో. ఆయన సత్యం ఏమిటంటే ఆయన పునరుద్ధానుడైన క్రీస్తుని మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు ఆ యొక్క వాక్య భాగం చూపిస్తున్నాను. అంత మాత్రమే కాకుండా అపోస్తల కార్యము 2వ అధ్యాయము 21వ వచనము మన పాఠ భాగం కొంచెం పైన ఉంది చూడండి. ఆ మాటలు అక్కడ రాస్తున్నారు చూడండి. అప్పుడు 2:21వ వచనం. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు. ఆమేన్. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు ప్రతివాడు రక్షించబడతాడు. డోంట్ ఫర్గెట్ ఇట్. ప్రభు నామమున ప్రార్థన చేయాలి. ప్రభు ఎవరు? అదే వాక్యంలో మనం నేర్చుకున్నాం. 36వ వచనంలో తండ్రి క్రీస్తుని ప్రభువుగా అపాయింట్ చేసినాడు. ఇప్పుడు క్రీస్తుని ప్రభు నామాన్న ప్రార్థన చేయాలి మనం. ప్రభు నామము అంటే యేసుక్రీస్తు నామము. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈరోజు ద వర్డ్ రింగరింగ్ ప్రభు 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 ఇదే మాట తిరుగుతా ఉంది చూడండి. యేసుక్రీస్తు నామమున ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షించబడతాడు. ప్రియ సోదరి సోదరుడా, గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. పరలోకమందున్న తండ్రి కుడివైపున కూర్చున్న యేసుక్రీస్తు ఆయన రాకడ ద్వారా మనకి ప్రభువుని హృదయాంతరంగంలో నుంచి పిలిచి ప్రార్థన చేసి రక్షణ పొందుకోవడానికి గొప్ప అవకాశం దేవుడు మనకిచ్చాడు. గొప్ప అవకాశం ఇది. ప్రభు అని పిలిచి ఆయన్ని మనము స్వీకరించాలి. యేసుక్రీస్తుని ప్రభు నామం పేరిట ప్రార్థన చేయవాడు రక్షించబడతాడని ఆయన క్లియర్ గా మనతో మాట్లాడుతున్నాడు. అవును సహోదరి సహోదరుడా, ఈరోజు మనము మనందరము కూడా ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ప్రభు అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఆయన నా పాపాల నిమిత్తమే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించి ఆయన పునరుద్ధానుడై సమాధి చేయబడి తిరిగి లేచి, అపోస్తలుల విశ్వాస ప్రమాణం కూడా అదే ఉంది. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినని మనం చదువుకుంటూ ఉంటాం. ఆ సత్యాన్ని మీరు మర్చిపోకుండా ఉండాలని మీరు జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. ఒక చిన్ని సంఘటన చెబుతాను నేను. ఒక చిన్ని సంఘటన. ఒక తాతగారు ఒక మనవరాలు ఉందనుకున్నాం. మా జానిస్ తల్లి నేను అనుకున్నాం. మేమిద్దరం కూడా బాగా ఆడుకుంటూ ఉంటాం. సరే, ఆడుకుంటుంటే ఆ అమ్మాయి కూడా మనవరాలు కూడా వచ్చి బాగా డిస్టర్బ్ చేస్తుంటది. రాత్రి బైబిల్ చదువుతుంటే 10 సార్లు వచ్చింది పక్కకి. 10 సార్లు వచ్చి ఏదో ఒకటి గెలిగిపోతూనే ఉంటది. ఇసుక్కుంటే వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ ఇస్తుంది, అమ్మకి కంప్లైంట్ ఇస్తుంది, ఏడుస్తుంది ఆయన. సరే, ఇట్లాగా జరుగుతా ఉంది. సో ఈ తాతగారికి బాగా ఇదొచ్చి చికాకు వచ్చి ఆ పాప చదువుకునే జానీస్ తల్లి చదువుకునే పుస్తకంలో నుంచి ఒక పేజీ చింపేసి ఆ పేజీని ముక్కలు కింద చేసేసి అదేంటంటే వరల్డ్ మ్యాప్, ప్రపంచ పటం ముక్కలు కింద చింపేసి ఆ కాగితాలన్నీ అక్కడ పడేసి, అమ్మాయి ఈ కాగితాలన్నీ సెట్ చేయి, మళ్ళీ ప్రపంచ పటం చూపించినాక అని తాతగారు చెప్పాడు. అంటే కాస్త అటు పోతుంది, నా పద్ధతి నేను చేసుకోవచ్చని. అలా చేస్తే ఆ పాప జస్ట్ ఒక 5 minutes లో అతికిచ్చేసింది. 5 minutes లో అతికిచ్చేసింది. అప్పుడు నాకే వండరైంది. 5 minutes నాకు నా వాక్యం చదువుకునే పని అవ్వలేదు. అంతకంటే ముందు మా పాప మనవరాలు సర్దేసింది. ఎలా అంటే మా జానిస్ కంటే కొంచెం పెద్ద ఆయన అన్ని వచ్చి మాటలన్నీ. ఎలా సర్దేశావమ్మా అంటే, ఏముంది క్షణాల్లో చేసేసిన నేను. ఆ యొక్క ప్రపంచ పటాన్ని నువ్వు చింపావు, ప్రపంచ పటం వెనకాల నా ప్రభు ఫోటో ఉంది. నా ప్రభు ఫోటో నాకు బాగా తెలుసు.
ఆ ప్రభు ఫోటో ఉన్నది ఉన్నట్టుగా అతికిస్తే ప్రపంచ పటం సిద్ధమైపోయింది నాన్న తాత అన్నారంట. అర్థమైందండి? ప్రభువుని కలిగి ఉంటే ప్రపంచమంతా స్థిరపడుతుంది. హల్లెలూయా. అది మర్చిపోకండి. ప్రభువుని మనం తెలుసుకుని ఉంటే ప్రపంచమంతా కూడా స్థిరపడతారు. కనుక ఈరోజు యేసుక్రీస్తుని మనం అంగీకరిద్దాం. యేసుక్రీస్తు నామంలో మనకి రక్షణ, మోక్షము, విమోచన ఉంది. ప్రియ సోదరి సోదరుడా, ఇంత గొప్ప రక్షణను మనము విడిచిపెట్టకూడదు. యేసుక్రీస్తు నీ నా పాపాల కొరకు ఆయన ఈ లోకంలోకి వచ్చి తన యొక్క శరీరాన్ని